మచ్చా కొంచెం నీ బండి రాట్లా. బండే ఎక్కడ పోయేకి? అది నేను నలవరితో షాపింగ్కి వెళ్తున్నారా, అందుకే. నువ్వు ఎప్పుడన్నా బండి తీసుకోమని బండి పెట్రోల్ లో కొట్టివు. బండి పెట్రోల్ తో నడుస్తుంది, ఫ్రీగా కాదు. ఇంత మాట అనేవు కదా, ఏదో ఒక రోజు కొత్త బండి తెచ్చి నీ ముందరే తిప్పుతా చూడరా. నీ మొక్క మతంలో తీసుకున్నావురా, పెట్రోల్ కొట్టించా డబ్బులు ఉండవు కానీ మళ్ళీ కొత్త బండి కొంటావా? కాదురా, ఫ్రెండ్ అని బండి అడిగితే ఇంత చీప్ గా చూస్తావా? ఇన్ని రోజులు నీలాంటి అంటున్నారా నేను ఫుల్ చీప్ చేసిండే. రే మచ్చా, నేను ఎందుకు జోక్ చేసినాను రా, ఎందుకు తీసుకో బండి బిగాలు. నువ్వు వద్దు, నీ బండి వద్దు, ఇప్పుడు నుంచి నీ ముఖం నాకు చూపిద్దురా. రే నేను ఎందుకు జోక్ గా ఉన్నాను రా. అర్జున్, పోతే పోనీ వదిలేసే, అలాంటి వాళ్ళతో నీకెందుకు? సరే, నాకు ఇంటికి టైం అవుతుంది, ఇంటి దగ్గర డ్రాప్ చేయి. సర్లే, డ్రాప్ చేస్తా. అర్జున్, ఏమైంది? ఏమో నాకేది అర్థం కాలేదు, నాకు తెలిసి పెట్రోల్ అయిపోయిందేమో. ఏదో ఒకటి చేయి, మరి నాకు టైం అవుతుంది. సరే ఉండు, మా ఫ్రెండ్ గారిని ఫోన్ చేస్తా. అంతగా ఇన్సల్ట్ చేసి పంపించిన, తిరిగి వస్తాడని నమ్మకం ఉందా నీకు? నాకు నమ్మకం ఉంది నా ఫ్రెండ్ మీద. నీ ఫ్రెండ్ తిరిగి వస్తాడని నాకు నమ్మకం లేదు, కానీ నేను ఆటోకి వెళ్తా. వస్తాడు, నా మాట ఏను. అశ్విని, పెట్రోల్ అయిపోయిందా? అవును మచ్చా. సరేలే, దుబ్బుగుండా పోయి పెట్రోల్ వేయించుకుందాం బా. కాదురా, ఇందాక నేను అందగా ఇన్సల్ట్ చేసి మాట్లాడినా, నీకు నా మీద కోపమే రాదా? నువ్వు మాట్లాడే మాటలకి కోపం వస్తుందిరా, కానీ కోపం ఉండేది 5 నిమిషాలు మాత్రమే, కానీ మన ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ రా.